మకర రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అధికపరమైనటువంటి సంతోషాలు, అధికపరమైనటువంటి ప్రయోజనాలు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పెద్దగా ఒత్తిడి కావచ్చు, బాధలు కష్టములు కావచ్చు పెద్దగా ఉండవు. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పెద్దగా బాధలు, ఒత్తిళ్లు, ఇబ్బందులు లేకుండా సానుకూలంగా ఈ వారం గడిచిపోతుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మంచి మంచి అవకాశాలను కూడా అందిపుచ్చుకునే ప్రయత్నాలు ఉన్నాయి. అయితే వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కీలకమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయాలను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉండాలి. మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం, సమయపాలన పాటించటం, అవసరమైనటువంటి పక్షంలో విశ్రాంతిని తీసుకునేటటువంటి అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో కుటుంబపరమైనటువంటి వ్యక్తుల సలహాలు, సూచనలు తీసుకోగలుగుతారు. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడిపే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాల్లో ఒత్తిడి కనిపిస్తుంది. సమయం సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లను సరిచేసుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి అప్పులు చేయటం, ఇవ్వటం, తీసుకోవటం అనేది మంచిది కాదు. వివిధ రూపాల్లో ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో దత్తాత్రేయ స్వామి వారిని అర్చించడం, పూజించడం అనేది చాలా మంచిది. స్వామివారికి చెందినటువంటి సిద్ధమంగళ స్తోత్రమును నిత్యం పారాయణం చేస్తూ ఉండటం ద్వారా ఎన్నో రకాల వ్యతిరేకమైనటువంటి భావనలు, ఫలితాలను అధిగమించి సంతోషకరమైనటువంటి శుభాలను పొందవచ్చు.